తప్ప బాబు కుదేస్తా సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె నీ సార్. బిందె అన్నారు కదా. డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోతున్నా సార్. అరే, నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ బొందా నా చెప్పులు. సార్ 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 నా ప్యాకెట్ నా గరిటెలు సార్. నీ గరిట్లా. అయ్యో ఇలా ఇరికిపోయింది. మెల్లగా దేవో చేయి గరిట అయిపోతుంది. పొద్దున్నే బలివాడు తీసుకో. ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దురద. అదృష్టం అంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ అయ్యాక ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ ఎందుకు? మరి ఇంకే పేపర్లో కట్టుకురావాలబ్బా? అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నారు కానీ నన్ను కొట్టుకున్నారా? మళ్ళీ అలా మీరు మీదకి వస్తారు ఏంటండి? ఇదేమన్నా మర్యాద? ఎవరనుకుంటున్నావు? అబ్బా ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తుందబ్బా? తెలియకపోతే తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా. పోవడం కాదా? నేనే తీస్తా. తీగల్ని దారిలోకి ప్రాణమా? అయ్యో, అబ్బబ్బబ్బ. కృష్ణ ముకుంద ఉందా లేదు, మూతుందా లేదు, రాస్కల్. కృష్ణ పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్రధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో నేను వెళ్ళి పెద్దయ్య గారి క్యాసెట్ కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద అడ్డు. మా ఆయనకి ఎంత ఆవేశమో. అయ్యో ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళకద్దుకున్నారు, పట్టుకొచ్చిలేమో మధ్య వాయించారు. వాయించరు. ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్పవాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి. పేపర్